ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మనం ఒకటి రెండు ఇంటర్వ్యూస్ చేసినాం. అంటే ఎట్లా ఉండాలి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ విషయాల్లో ఎట్లా గవర్నమెంట్ ఉండాలి అని. మీరు చాలా అదే క్యాంపస్ వేదికగా క్యాంపస్లోనే మనం వీడియో చేసినాం. మీరు ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు నేను ఒక ప్రొఫెసర్గా చెప్తున్నా ఇవన్నీ ఫాలో అవ్వండి అని. సో అల్టిమేట్గా 100 days కంప్లీట్ అయింది. కొంత సమయం ఇవ్వాలి అని అనుకున్నారు. 100 days కూడా ఎర్లీ అయినప్పటికీ కొంత ఒక పాలసీ అనేది ప్రజలకి అందుబాటులోకి రావాలి, ఒక వ్యూ అనేది కనబడాలి. సో ఒక ప్రొఫెసర్గా మీకు ఆ వ్యూ కనబడుతున్నదా? ఓకే, ఫీల్ గుడ్, బాగుంది, బాగా చేస్తున్నారు, చేసే అవకాశం ఉంది, ఇట్లాంటి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏమైనా మీలో కనబడుతున్నదా గవర్నమెంట్ చూసినప్పుడు? అయితే ఏదైనా ఒక ప్రభుత్వాన్ని తన పనితీరును అంచనా వేయాలంటే ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన విధాన నిర్ణయాలు, ఆ విధాన నిర్ణయం తీసుకొచ్చి అమలు చేసి ముందుకెళ్తున్న క్రమంలో మనం ఒక అంచనాకు రావచ్చు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన ఒక ప్రధాన నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం, పాలసీ ఏం చేయలేదు. ఓకే, కనుక ఏమి చేయనప్పుడు మనం మాట్లాడడానికి కూడా ఏమి లేని ఒకనొక పరిస్థితి. ఒక సమాజాన్ని మనం అంచనా వేయాలంటే లేదా ఒక ప్రభుత్వ పనితీరు అంచనా వేయాలంటే దానికి సంబంధించి మనము ప్రధానంగా ఒక 2-3 ప్రమాణాలు తీసుకుందాం. 1 వ్యవసాయం, 2 పారిశ్రామిక రంగం, 3 విద్యా వైద్యం. అంతే. ఈ 3 ప్రధానమైన విషయాలు. ఈ ప్రధానమైన విషయాల్లో తీసుకున్న పాలసీస్ అవి ఆ ప్రభుత్వ పనితీరుకు నమూనాగా ఉంటాయి. 100 రోజుల ఈ పరిపాలన కాలంలో వారు స్త్రీలకి బస్సు ఉచిత ప్రయాణం, తర్వాత కరెంటు జీరో, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి జీరో బిల్, ఈ రెండింటిని అమలు చేశారు. అయితే ఇవి 2 మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసేవి కావు. మనం అనుకున్న వ్యవసాయము, పారిశ్రామిక రంగము, విద్యా వైద్యానికి సంబంధించిన విషయాలు కావు. ఇవి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ఎజెండా అంశంగా ఓట్లని సంపాదించుకోవడం కోసం ప్రజా ఆకర్షక విధానాలను రకరకాల పార్టీలు రకరకాల పద్ధతుల్లో ప్రవేశపెడతాయి, హామీ ఇస్తారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది 6 గ్యారంటీలు. అందులో ఈ రెండింటిని వాళ్ళు అమలు చేసుకున్నారు. కనుక ఇప్పటి వరకు అసలు ప్రభుత్వం ఏం చేయబోతుంది తెలంగాణ సమాజ అభివృద్ధి కోసం? ఒక 5 సంవత్సరాల అధికారంలో ఉంటే 5 సంవత్సరాల కాలంలో ఈ విషయాల మీద మేము పనిచేయబోతున్నాం అనే ఒక ప్రకటన అసెంబ్లీ వేదికగా జరగలేదు, బయట ప్రైవేటు సంభాషణలో కానీ, లేదా ఆయన 2 సార్లు ప్రెస్ను అడ్రస్ చేశారు, ప్రెస్ మీట్లో కానీ చెప్పలేదు. చెప్పినప్పుడు నేను అదే ఎదురు చూస్తున్నా, అసలు ఏంటి ఈయన విద్యారంగంలో ఈయన వైఖరి ఏమిటి, వైద్య విధానంలో ఈయన వైఖరి ఏమిటి, వ్యవసాయ రంగంలో సరే ఇంతకుముందు ప్రభుత్వం వ్యవసాయదారులకి రైతు బంధు ఇచ్చింది, మరి ఇప్పటి వరకు రైతు బంధు ప్రస్తావన ఏమీ లేదు. వ్యవసాయ పంట అయిపోయింది, ఇంకొక నెల రోజులు పోతే వానాకాలం పంట రాబోతున్నది. మరి ఎకరం భూమి ఉన్న వాళ్ళకి ఇస్తావా, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తావా, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తావా, రైతు బంధు ఎత్తేస్తావా, విధానం ఏంటి, అసలు ఎత్తేస్తే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి నీ దగ్గర ఉన్నటువంటి విధానం ఏమిటి అనేది ఆయన చెప్పలేదు. పారిశ్రామిక రంగము ఇప్పటికీ చాలా పరిశ్రమలు మూతపడి ఉన్నాయి. కొత్త పరిశ్రమలు అక్కడ మందులకు సంబంధించినటువంటి ఫార్మసిటీ ఏదైతే ఉన్నదో ఆ భూములని వెనక్కి తీసుకుంటున్నామని నువ్వు ప్రకటించావు. మరి వెనక్కి తీసుకుంటే ఆల్టర్నేటివ్ ఏం చేయబోతున్నావు? ఇట్లాంటి చాలా విషయాల్లో ప్రభుత్వానికి స్పష్టత లేకుండా ఉన్న ఒక బాల్యావస్థ కనిపిస్తున్నది. 100 రోజులు గడిచినాక కూడా బాల్యావస్థ అంటే ఈ రోజుల్లో 100 రోజులు అనేవి నిజానికి ఒక టెక్స్ట్ టైమే. అది క్వార్టర్ పీరియడ్, ఒక ఇయర్లో ఒక 3 నెలలు. వేగంగా సమాజం చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఈ వేగంగా ప్రయాణించే క్రమంలో మీరు అడిగినట్లు నేను ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఆయన తీసుకున్న విధాన నిర్ణయాలు లేకపోవటం వలన మనం శాస్త్రీయంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాం. అదొక సమస్య మన ముందు ఉన్నది.